ముఖ్యమంత్రి సార్ ఇంటికి పోయిన మీనాక్షి నటరాజన్ మేడం మహేష్ కుమార్ గౌడ్ సార్ను ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ముసిముసిగా నవ్వుకుంటా మర్యాదలు చేసి షైనీళ్ళు ఇచ్చి సలవడగొట్టినాక ఏం తక్కువ గంటన్నర దాకా మాట్లాడుకున్నారట. మరి ఏం మాట్లాడుకుర్రు? 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఎందుకు ఇంత లాపర్వ చేస్తున్నావు? ఈడికే జనం కాంగ్రెస్ సర్కార్ మీద ఎత్తి 7 శాట్ల మన్ను గుమ్మరిస్తుర్రు. మన షెయి పార్టీ కార్యకర్తలు ఊర్లలో బయట కనబడితే చాలు, ఏమా మీరు ఇస్తామన్న 6 గ్యారెంటీలు గెలిచినాక 100 దినాలనే అమలు చేస్తామన్న పథకాలు ఇంకెప్పుడు అమలు చేస్తారు అని అడిగినరా అంటే కాదు ఆగస్టు 5, 6, 7 తారీఖుల అస్తం పార్టీ పెబ్బలంతా హస్తినాపురం పోయి దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి కాన్ నుంచి ప్రధానమంత్రి సార్ దాకా అందరినీ కలవాలనుకుంటారు కదా. మొదలు ఎవరిని కలవాలి, ఎవరితోని ఎట్లా మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేదంతా మాట్లాడుకుందామని ఇట్లా మీటింగ్ పెట్టుకుర్రట. మరి ఢిల్లీకి పోయి వీళ్ళు ఏమేం చేస్తారట అంటే బీసీ రిజర్వేషన్ బిల్లు ముంగట చేసి సెంట్రల్ సర్కారు వెంటనే ఆమోదం తెలిపేటట్టు చేస్తారట. అట్లనే జంతర్ మంతర్ కాడ ధర్నా కూడా చేస్తారట. 5 తారీఖు నాడు పార్లమెంట్లో బిల్లు పాసు చేసేటట్టు బలిమి చేస్తారట. మరి ఆ పేరంటానికి బీసీ సంఘాల నేతల వలన పోతుర్రా అంటే వాళ్ళని కూడా కొందరిని ఎంట పెట్టుకపోతురట. రాష్ట్రంలో కేబినెట్ మంత్రులు అయితే బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిర్రు. కేంద్ర సర్కారు కూడా తెలుపుతుందా అంటే 7 తారీఖు తర్వాత అంత ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.